అకర్ణం గారు, సో నమస్తే అండి. నమస్తే. సర్ప్రైజ్ డాక్టర్స్ కమ్యూనిటీ నుంచి అంటే ఈ ఎవరు ఊహించలే ఇట్లా ఇంత రాడికల్గా వ్యవహరిస్తారని చెప్పి. ఇప్పటి వరకు ఫరీదాబాద్ అయినా లేకపోతే హైదరాబాద్ అయినా డాక్టర్స్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. సో ప్రాణాలు కాపాడే డాక్టర్ల నుంచే ఇట్లా వస్తారని మాత్రం ఊహించలేదు. ఎందుకు ఈ విధంగా అంటే ఉన్నత విద్య డాక్టర్స్ లో కూడా ఎథిక్స్ నేర్పిస్తారు కదా, సరే ఎథికల్ గా ఉండడం పక్కన పెడితే ఎందుకు ఇట్లా జరిగిందంటారు? యా భరత్ గారు నమస్తే, అక్కడ ఉన్న వారికి నమస్తే. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దురదృష్టం ఏంటంటే మేము కూడా వీ వర్ వెరీ షాక్ టు సీ దట్ సో మెనీ డాక్టర్స్, ఇంతమంది వైద్యులు తొవ్వుతా అంట కొద్ది వైద్యులు బయటపడుతున్నారు. ఇంతకుముందు తొవ్వుతా అంటే టెర్రరిస్టులు వచ్చేటోళ్ళు, చదువుకున్న వాళ్ళు, గన్ను పట్టుకున్న వాళ్ళు, దారి తప్పిన వాళ్ళు అని. ఇప్పుడు అట్లా కాదు, తవ్వుతుంటే డాక్టర్స్, తవ్వుతుంటే ఇంజనీర్స్ వస్తున్నారు. ఇది నేను కరాఖండిగా చెప్పాలి అని అంటే, నేను కూడా ఒక మెడికల్ కాలేజ్ లోనే చదివినా. కానీ ఇక్కడ భరత్ గారు, ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ వెరీ ఓపెన్లీ, మాకు మెడికల్ కరికులం లో మొదటి రోజు నుంచి నేను కరికులం కంప్లీట్ చేసుకొని ఒక సూపర్ స్పెషలిస్ట్ గా ప్రాక్టీస్ చేసే రోజు వరకు కూడా, అంటే సుమారుగా 12 సంవత్సరాల నా చదువులో కూడా ఎక్కడా మాకు మోరల్ సైన్స్ గురించి కానీ, ఒక దేశ భద్రత గురించి కానీ, ఒక పేట్రియాటిజం గురించి కానీ, ఇది మన దేశమని కానీ, ఈ ప్రజలకి మనం బాకీ ఉన్నామని కానీ, మన సేవలు ఈ దేశానికి ఉపయోగపడాలని కానీ నాకు తెలిసి ఐఐటీలో కూడా ఎక్కడ చెప్పాలని నేను అనుకుంటాను. నా మెడికల్ కరికులంలో అయితే ఖచ్చితంగా లేదు. అయితే ఇది చాలా డొల్లతనం. ఎందుకంటే నేను మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు కాశ్మీర్ నుంచి నా మిత్రులు ఉండేవాళ్ళు చాలా మంది, దాదాపు ఒక 4-5 మెంబర్స్. ఐ హ్యావ్ మై ఓన్ కాశ్మీరీ డాక్టర్స్. మేము అందరం వెళ్లే వాళ్ళం, కూర్చునే వాళ్ళం, ఏదైనా ఈవెంట్ వస్తే అందరం కలిసి మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇట్లాంటి భావజాలం ఎప్పుడు కూడా మాకు లేదు. అంటే నేను టాకింగ్ అబౌట్ 1996, 97, 98. బట్ ఈ రాను ఏం జరిగిందనంటే, చదువు కంటే, దేశం కంటే, ప్రజల శ్రేయస్సు కంటే ఒక ఉన్మాదం, అంటే ప్రజల్ని కాపాడాలనే ధోరణి వైద్య వృత్తిలో ఏదైతే మాకు ఉంటుందో అది టోటల్ గా రివర్స్ గా, హౌ కెన్ యూ కిల్ సంబడి, అది నాకు ఇంకా నెత్తిలో ఎక్కట్లేదండి. బికాస్ నేను క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లో చదువుతున్నాను, నేను అక్కడ చదువుకున్నాను, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో ఉన్నాను. కానీ ఇంతమంది నాకు కాశ్మీర్ లో మిత్రులు కూడా ఉన్నారు. కానీ ఒక డాక్టర్ గా ఒక మాస్క్ వేసుకొని, ఒక స్టెటస్కోప్ పట్టుకొని సేమ్ కంట్రీ ప్రజల్ని హింస పెట్టాలనే ఆలోచన, అసలు ద థాట్ ఇట్సెల్ఫ్ ఇస్ అ క్రైమ్. ఇది ఒక లెసన్. ఎవరికి లెసన్? భారత ప్రభుత్వానికి లెసన్. ఏం లెసన్? సెక్యూరిటీ డొల్లతనము, ఇంకోటం నేను కామెంట్ చెయ్యాను. ఎందుకనంటే మన వాళ్ళు ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు, దాంట్లో అనుమానమే లేదు. ఇంట్లో కాక్రోచ్లు స్టార్టింగ్ లో ఉంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. 2-3 సార్లు పెస్ట్ కంట్రోల్ చేసిన తర్వాత కూడా కాక్రోచ్ విజృంభించింది అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళదా తప్పు. మీరు తింటా ఉంటే కాక్రోచ్ వస్తుంది, ప్లేట్ మీద కాక్రోచ్ వస్తుంది. అట్లా ఉన్మాదము, ఉగ్రవాదము ఈ రోజు ప్రబలిపోయింది. సో దీన్ని ఒక్క సెక్యూరిటీ ఫోర్సెస్, ఒక్క గవర్నమెంట్ బాధ్యత కాదు. ప్రజలంటే ఎక్కడ? మీరు ఇంతకుముందు చెప్పినారు మెడికల్ కాలేజ్ వ్యవస్థలో ఇట్లా తయారైంది కదా అని. ఎస్, మెడికల్ కాలేజ్ లో పేట్రియాటిజం క్లాసెస్ ఉండాలి, మోరల్ సైన్సెస్ క్లాసెస్ ఉండాలి. నేను ఇంత చదువుకున్నాను, నేను 12-13 సంవత్సరాలు చదువుకున్నాను. ఏంటి చదివాను అని చెప్పాలి నాకు. నువ్వు స్టెటస్కోప్ వేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఈ దేశ ప్రజలు దేశం గురించి ఆలోచించరా గాడిది అని చెప్పాలి. చెప్పకపోతే నాకు ఆలోచన ఏమొస్తుంది? నేను కష్టపడి చదివాను, నేను కష్టపడి చేశాను, నేనే పాస్ అయ్యాను, నేనే ఫీజులు కట్టుకున్నాను, ఈ దేశం పీకింది ఏమిటి, నేను వెళ్ళిపోతా. ఇలాంటి ధోరణి ఎక్కడైతే వస్తుందో then you will be attracted towards people who are not loving your people and the country. నీ దేశ ప్రజల్ని నువ్వు ప్రేమించినప్పుడు, నీ దేశం గురించి నీకు తెలివి లేనప్పుడు, అట్లాంటి విద్య ఏదైతే నీకు ఉంటుందో ఆ ముసుగులో నువ్వు చేయాల్సిందంతా కూడా చేస్తావు. బహుశా ఇదంతా చూసిన తర్వాత ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి స్టూడెంట్ ఎవరైతే పాస్ అయిపోతున్నారో చేయబెట్టుకునే హిపోక్రటిక్ ఓత్ కాదు. ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, అయ్యా ఇది నీ దేశము, ఇది నీ ప్రజలు, నువ్వు దీనికి రుణపడి ఉన్నావు. వాడు దీని ఫీజు కట్టకపోవచ్చు ప్రధానమంత్రి, కానీ ఈ దేశంలో పుట్టినందుకు, సుస్థిరమైన పాలన ఇచ్చినందుకు, సుస్థిరమైన వాతావరణాన్ని మనకి దేశంలో అందించినందుకు భారతీయ పౌరుడిగా మన అందరికీ బాధ్యత ఏంటి? నేను నా ప్రజలకు ఏం చేస్తున్నాను. అది బహుశా మెడికల్ కాలేజెస్ లో లేదు కాబట్టి ఇలా దారి తప్పుతున్నారేమో అని నా అనుమానం. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలండి. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు లేచి ఇలా పడిపోయినప్పుడు
270 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ రోజే కరాఖండిగా మేము చెప్తాం, వీ హావ్ గాన్ ఆన్ రికార్డ్, ఒక మెడికల్ జర్నలిస్ట్ గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి చెప్తాం, దేర్ ఈస్ ఎ గోస్ట్ ఇన్ ద ఎయిర్ స్పేస్, పైలట్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది, ఎక్కడో తేడా వస్తుంది అని 5 నెలల క్రితం ప్రచురించినప్పుడు 3 రోజుల క్రితం కనుక మీరు రికార్డ్స్ తిరిగేసి చూస్తే హమాస్ ఉగ్రవాదులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అని తీసుకుంటున్నారు అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, వీ హ్యావ్ టు బి విజిలెంట్. ఎవరు విజిలెంట్? ప్రజలే కాదు, ప్రభుత్వం కూడా విజిలెంట్ ఉండాలి. ఎవరు ఏ కామన్ మ్యాన్ ఒక సూటి ప్రశ్న అడిగినా, ఒక సూటి సమాధానం చెప్పినా, ఒక సూటి సలహా ఇచ్చినా, ఈ సలహా ఎందుకు వచ్చింది అని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన ధోరణి, బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఓకే ఓకే. సో సారంగల అమర్నాథ్ గారు జాయిన్ అయ్యారు. అమర్నాథ్ గారు